హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ కీ ఫ్రేమింగ్. కీ ఫ్రేమింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి అయితే గైస్, కీ ఫ్రేమింగ్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ని కానీ ఒక ఫోటోని కానీ మంచి యానిమేటెడ్గా తయారు చేయడానికి అయితే ఈ కీ ఫ్రేమింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది గైస్. మీకు కీ ఫ్రేమింగ్ అంటే ఇంకా చాలా సింపుల్గా చెప్తాను చూడండి. మీరైతే ఒక ఫోటోకి కానీ వీడియోకి కానీ లైక్ టెక్స్ట్కి కానీ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఒక కీ అయితే యాడ్ చేసి మీరు మధ్యలో ఏమైనా చేంజెస్ ఉంటాయో వాటినే కీ ఫ్రేమింగ్ అని అయితే అంటారు. సో మీరు ఇంకా వీడియోలోకి వెళ్తే అయితే మీకు ఇంకా చాలా సింపుల్గా అయితే అర్థమైతే అయితే చెప్తాను గైస్. సో దానికల్లా మీకు చేయాల్సింది ఏం లేదు, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గైస్. ఎండ్ వరకు చూస్తే మీకే సింపుల్గా అయితే అర్థమైపోతుంది కీ ఫ్రేమింగ్ అంటే ఏంటనేది. సో ఇంకా మనకైతే కీ ఫ్రేమింగ్లో వచ్చేసి అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి గైస్. ఫస్ట్ వచ్చేసి అయితే బేసిక్ లెవెల్ కీ ఫ్రేమింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి అయితే అడ్వాన్స్ లెవెల్ కీ ఫ్రేమింగ్ అనమాట. సో ఈ రెండు కూడా నేనైతే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు చేయాల్సింది ఏం లేదు, వీడియో అయితే ఎండ్ వరకు చూసారనుకో కీ ఫ్రేమింగ్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది మీకైతే సింపుల్గా అయితే అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే మీరైతే బేసిక్ కీ ఫ్రేమింగ్ అయితే మొత్తం అయితే చూడండి గైస్. లేదంటే అడ్వాన్స్ లెవెల్ డైరెక్ట్గా వెళ్ళారంటే మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సో ఇంకా మనం ఫస్ట్ అయితే బేసిక్ కీ ఫ్రేమింగ్ అయితే స్టార్ట్ చేసుకుందామా. బేసిక్స్లో ఫస్ట్ వచ్చేసి అయితే టెక్స్ట్ యానిమేషన్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసాక అయితే ఇక్కడ లైబ్రరీ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్న బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాకైతే కింద టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరు టెక్స్ట్ యానిమేషన్కి ఏది చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు నచ్చిన ఫాంట్ అయితే మీకు ఏ ఫాంట్ కావాలంటే అయితే యాడ్ చేసుకోండి. అలాగే కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. కలర్ ఏం అవసరం లేదంటే లైట్ వదిలేసేయండి. సో నేనైతే ఒక ఫంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, నాకు కలర్ అయితే ఏమొద్దు. సో ఇంకా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసి అయితే దీని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోయాకైతే సింపుల్గా డన్ వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన టెక్స్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడైతే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాకైతే మీకు కింద అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో మాస్క్ ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసాకైతే ఫస్ట్ హారిజంటల్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి -90 అయితే పెట్టేసుకోండి గైస్. లైక్ స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో -90 పెట్టుకున్నాక లెఫ్ట్ సైడ్ అయితే టెక్స్ట్ మొత్తం లాస్ట్లోకి అయితే వచ్చేసేయండి కంప్లీట్గా. సో వచ్చేసాకైతే మీరైతే కొంచెం సరిగా అడ్జస్ట్ చేసుకొని చూసుకున్నాకైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి గైస్. అక్కడైతే స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేశాక ఆ స్ట్రైట్గా ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఒక టెక్స్ట్ వరకు అయితే కొంచెం మూవ్ అయితే చేయండి. లైక్ ఒక లెటర్ కనిపించేటట్టు అయితే ఇట్లా మూవ్ అయితే చేయండి. సో చేసాకైతే కింద మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం ముందరికైతే మూవ్ చేసి పైన స్ట్రైట్ లైన్ కూడా ఒక లెటర్ ముందరికైతే మూవ్ చేయండి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కింద పైన చూసుకుంటూ అయితే ఎగ్జాక్ట్లీ అంటే కింద కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ కొంచెం యాస్టీస్గా వచ్చేటైతే డిస్టెన్స్ చూసుకొని అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ అయితే ముందరికైతే మూవ్ చేసుకోండి. మీన్స్ ఒక్కొక్క టెక్స్ట్ అయితే. సో ఇలా చేస్తే ఏంటంటే మీకు అన్నీ అయితే కొంచెం ఈక్వల్గా అయితే వస్తాయి అనమాట. లేదంటే ఒక దగ్గర ఫాస్ట్గా పెట్టి ఒక దగ్గర స్లో పెడితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఒక దగ్గర ఫాస్ట్ ఒక దగ్గర స్లో అనమాట. సో ఇలా మీరైతే సింపుల్గా అడ్జస్ట్ చేసుకున్నాకైతే కీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకున్నాక ఇది ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే వేసేసుకోండి. ఓకే గైస్, ఎక్స్పోర్ట్ అయ్యాకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. సింపుల్ టెక్స్ట్ యానిమేషన్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో అలాగే మీరైతే కొంతమంది ఛానల్లో చూస్తుంటారు, లైక్ ఒక పర్సన్ నడుస్తుంటే వెనకాల అయితే టెక్స్ట్ అయితే రివీల్ అవుతుంది కదా. సో అది కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. సో మీరు అలా చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే యాజ్ ఈజీగా అయితే చేసుకోండి. ఇంకా మనం సెకండ్ యానిమేషన్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ వచ్చేసి అయితే క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసాక అయితే మీరైతే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాకైతే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి కొంచెం అయితే డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో లెంత్ ఎంత కావాలంటే అంత అయితే డ్రాగ్ చేసుకున్నాకైతే యాడ్ ఓవర్ మీద క్లిక్ చేసి అయితే ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి గైస్, మీకు కావాల్సిన ఫోటోని అయితే. సో యాడ్ చేసుకున్నాకైతే ఫోటోని అయితే మంచిగా అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం డౌన్ సైడ్లోకి అయితే కిందికి అయితే సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్నాకైతే స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి లాస్ట్కి వచ్చేసి లాస్ట్లో అయితే కొంచెం ఆ ఫోటో ఉంది కదా, దాన్ని అయితే ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద అయితే సేమ్ యాసిస్ పొజిషన్లోకి అయితే తీసుకొచ్చేయండి. సో తీసుకొచ్చేసాకైతే మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో అయితే అక్కడ పైన గ్రాఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లాస్ట్లో బౌన్స్ 3 ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్నాకైతే మన క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు అవసరం లేని వేస్ట్ పార్ట్ ఏమైనా ఉంటే దాని అయితే ట్రిమ్ అయితే చేసేయండి గైస్. సో ట్రిమ్ చేసేది అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మన క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది గైస్, చూసారు కదా. సో మనమైతే ఇంకా నెక్స్ట్ యానిమేషన్కి అయితే వెళ్ళిపోదామా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే స్మూత్ బీట్ యానిమేషన్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక ఇందాకట్లాగే యాస్టీస్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. మీకు క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ వచ్చిందంటే స్మూత్ బీట్ యానిమేషన్ కూడా వచ్చేసినట్టే. సో ఇంకా బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నాకైతే ఓవర్‌లే మీద క్లిక్ చేసి ఒక ఎమోజిని అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇందాకట్లాగే ఉంటుంది గైస్. క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది. నేను అసలు ఇది చెప్పి వేస్ట్ అనుకుంటున్నాను. బట్ మీకు ఆల్రెడీ క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ వస్తే ఇది కూడా ఇగ్నోర్ అయితే చేసేయండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి లాస్ట్‌లో ఇమోజిని అయితే కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేస్తే ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయాక గ్రాఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాకలాగే బౌన్స్ 3 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. లాస్ట్‌లో ఉంటుంది. ఇంకా మనం బౌన్స్ 3 ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాక గ్రాఫ్ అయితే క్లిక్ చేసుకున్నాకైతే మన స్మూత్ బీట్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది గైస్. యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ యానిమేషన్, క్యారెక్టర్ షేకింగ్ యానిమేషన్ అలాగే స్మూత్ బీట్ యానిమేషన్ అయితే సేమ్ ఉంటుంది గైస్ యాజ్ ఇట్ ఈజ్. బట్ మనం అక్కడ చేంజ్ చేసే క్యారెక్టర్ కానీ లేదంటే ఇక్కడ ఎమోజీ పెట్టాం కదా వాటిలోనే డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఓకే గైస్ ఇదే అనమాట. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక అయితే ఇంకా మంచిగా చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే స్మూత్ బీట్ యానిమేషన్ అయితే చేసుకోండి గైస్. ఇంకా మనం నెక్స్ట్ యానిమేషన్‌కి అయితే వెళ్ళిపోదామా? ఇంకా బేసిక్స్‌లో లాస్ట్ వన్ వచ్చేసి అయితే ట్రాకింగ్ యానిమేషన్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఆ పర్సన్ మొబైల్ పట్టుకొని ఉన్నాడు కదా! సో దానికైతే మనం ట్రాకింగ్ యానిమేషన్ అయితే చేద్దాం. సో దానికి ముందు మీరైతే యాడ్ ఓవర్‌లై మీద క్లిక్ చేసి ఒక సర్కిల్ పీఎన్‌జీ అయితే యాడ్ చేసుకోండి. సో ఓకే. ఈ పీఎన్‌జీ యాడ్ చేసుకున్నాకైతే దీన్నైతే కొంచెం సైజ్ అయితే కొంచెం తగ్గించండి గైస్. కొంచెం తగ్గించి కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. లైక్ ఆ పర్సన్ ఫోన్‌లో చేతుంది కదా! సో ఆ మొబైల్‌ని మాత్రమే ట్రాక్ చేస్తున్నట్టుగా అయితే ఒక చిన్నగా అయితే సర్కిల్ అయితే చేసుకొనైతే దాన్ని సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకైతే. సో డ్రాగ్ చేసుకున్నాకైతే మళ్ళీ ఫస్ట్‌కైతే వచ్చేసేయండి గైస్. ఫస్ట్‌కి వచ్చేసైతే వీడియో అయితే ప్లే చేయండి. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అదైతే సర్కిల్ పీఎన్‌జీ అయితే ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క దగ్గరికెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి బాడీ మీదకి, ఒక్కొక్కసారి అయితే ముందలకెళ్ళిపోతుంది. సో కాబట్టి మనకు ఎగ్జాక్ట్‌లీ ఫోన్‌నే ట్రాక్ చేసినట్టు కనిపించాలి కాబట్టి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కింద పీఎన్‌జీ అయితే యాడ్ చేసిన ఉంది కదా! అక్కడైతే కొంచెం ముందలకైతే స్క్రోల్ చేసి దాన్నైతే కొంచెం అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అయితే మీకు కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇలాగే కొంచెం ముందలకైతే మూవ్ చేస్తూ కొంచెం ముందలకైతే వెళ్ళిపోయింది కదా! సర్కిల్ పీఎన్‌జీ కొంచెం వెనకాలకైతే జరపండి. సో ఇలాగే అక్కడ ముందలున్న సర్కిల్ పీఎన్‌జీని అయితే ఎగ్జాక్ట్‌లీ మొబైల్ దగ్గరైతే అంటే ఎగ్జాక్ట్‌లీ మొబైల్ దగ్గరైతే ఇలా డ్రాగ్ చేస్తూ వెనకాలకి ముందలకైతే చేసుకుంటూ కింద కూడా దాన్ని కొంచెం ముందలకి మూవ్ చేస్తూ అయితే ఎగ్జాక్ట్‌లీ అయితే పొజిషన్‌లో అయితే పెట్టుకోండి గైస్. మీరు ముందల వీడియో ఎలా అయితే చూస్తున్నారో సో అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ అనిపించినాకైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి గైస్ వీడియోనైతే. సో నాకైతే పర్ఫెక్ట్ అయితే అనిపించింది. సో నేను ఇంకా వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తున్నాను. సో ఎక్స్‌పోర్ట్ అయ్యాక మనకైతే ట్రాకింగ్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి గైస్ ఎలా వచ్చిందనేది అయితే. సో ఎగ్జాక్ట్‌లీ వచ్చింది కదా! సో ఇలాగే మీరైతే ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు చూపించడానికి గానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్‌ని గానీ ట్రాక్ చేయాలంటే సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇలాగే ట్రాక్ చేసుకోండి. సో చలో గైస్ మనమైతే ఇంకా నెక్స్ట్ యానిమేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఇంకెవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా వాళ్ళకైతే వీడియోనైతే షేర్ చేయండి. సో ఓకే గైస్ ఇంతటితో మనకైతే బేసిక్ లెవెల్ కీ ఫ్రేమింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇప్పటి నుంచి మనమైతే అడ్వాన్స్ లెవెల్‌కి అయితే వెళ్ళిపోదాం. బట్ అంతకంటే ముందు మీకు బేసిక్స్ మాత్రం కంప్లీట్‌గా అర్థమయ్యే ఉండాలి. అర్థమయ్యి ఉంటే అడ్వాన్స్ లెవెల్ కీ ఫ్రేమింగ్ అయితే చాలా సింపుల్‌గా అయితే అర్థమైపోతుంది. లేదంటే మీకు చాలా బుర్ర అయితే ఖరాబ్ అయిపోతుంది. సో ఇంకా మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వెళ్ళైనా సరే మళ్ళీ చూసేసి రండి. సో ఇంకా మనమైతే అడ్వాన్స్ లెవెల్ కీ ఫ్రేమింగ్‌కి అయితే వెళ్ళిపోదాం. అడ్వాన్స్ కీ ఫ్రేమింగ్‌లో ఫస్ట్ వచ్చేది అయితే బాక్స్ యానిమేషన్ అనమాట. సో ఆల్రెడీ మీరు చాలామంది క్రియేటర్స్ ఛానల్స్‌లో చూసే ఉంటారు. లైక్ బాక్స్‌లోంచి కొన్ని ఎలిమెంట్స్ కానీ, కొన్ని ఐటెమ్స్ కానీ బయటికి పడుతున్నట్టు, మళ్ళీ తర్వాత లోపలికి వస్తున్నట్టు అయితే చూస్తారు కదా! సో అది కూడా కీ ఫ్రేమింగ్ యూజ్ చేసుకొనే చేస్తారనమాట. సో అది ఎలా చేయాలంటే ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసాకైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకటైతే యాడ్ చేసుకోండి. సో ఓకే. యాడ్ చేసుకున్నాకైతే మళ్ళీ యాడ్ ఓవర్‌లై మీద అయితే క్లిక్ చేసి మీరైతే ఒక టేబుల్ అలాగే ఒక బాక్స్ పీఎన్‌జీని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాకైతే మీకు ఎంత సైజ్ కావాలో వీడియో ఎంత లెంత్ కావాలో అంతవరకైతే డ్రాగ్ చేసి అయితే పెట్టేసుకోండి. మీకు కావాల్సిన సైజ్ పెట్టేసుకున్నాకైతే టేబుల్ మీద అయితే క్లిక్ చేసి టేబుల్‌ని అయితే మంచిగా చిన్నగా అయితే అడ్జస్ట్ చేసుకోండి గైస్. మీకంటే అందులోనే ప్లేస్ సరిపోయేటట్టు. ఓకే. కొంచెం కింద డౌన్ సైడ్‌లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అలాగే బాక్స్‌ని కూడా కొంచెం సైజ్ అయితే కొంచెం తగ్గించి ఎగ్జాక్ట్‌లీ టేబుల్ మీద ఉన్నట్టయితే కరెక్ట్‌గా బాక్స్ టేబుల్ మీద ఉన్నట్టయితే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. అడ్జస్ట్ చేసుకున్నాక ఓవర్‌లై మీద క్లిక్ చేసి ఒక ఎలిమెంట్ అయితే యాడ్ చేసుకోండి గైస్. మీరు దానిలోంచి ఏం ఎలిమెంట్ తీయాలనుకుంటున్నారో అదైతే యాడ్ చేసుకోండి. నేనైతే యూట్యూబ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
యాడ్ చేసుకున్నాకైతే సరిగ్గా చూసైతే పెట్టుకోండి. అంటే కొంచెం సైజ్ చిన్నగా చేసి మూలలో కనిపించకుండా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకైతే దాన్ని కూడా లాస్ట్ వరకైతే డ్రాగ్ అయితే చేసి పెట్టేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకైతే యూట్యూబ్ ఎలిమెంట్‌ని అయితే స్టార్టింగ్‌లో కొంచెం అయితే డ్రాగ్ అయితే చేసి పెట్టుకోండి. కొంచెం ముందలకైతే చేసుకున్నాకైతే స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి గైస్. యాడ్ చేసుకున్నాకైతే కొంచెం ముందలకైతే స్క్రోల్ చేసి పైన మీకు కనిపిస్తున్న యూట్యూబ్ లోగోనైతే పైకైతే డ్రాగ్ చేయండి. కొంచెం పైకైతే అంటే లోపల నుంచి బయటకి వస్తున్నట్టు చేద్దాం అనుకున్నాం కదా! సో, అందుకని పైకైతే డ్రాగ్ చేయండి. చేసినాకైతే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికైతే వచ్చేసి మీకు కింద అయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, కిందికైతే కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే లాస్ట్‌లో అయితే మాస్క్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ మాస్క్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ హారిజాంటల్ ఉంది కదా! దానైతే క్లిక్ చేసి మీకు యూట్యూబ్ లోగో అయితే కొంచెం రెడ్‌గా కనిపిస్తుందిగా అది కనిపియకుండా మొత్తం పైకైతే ఆ లైన్ అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక కొంచెం వీడియో అయితే కొంచెం ముందలకైతే స్క్రోల్ చేస్తే మీకు లోగో అయితే పైకెళ్ళిపోతుంది కదా! మీరైతే దాన్నైతే కొంచెం కిందికైతే డ్రాగ్ చేయండి. ఆ లైన్ ఏదైతే ఉందో. అంటే యూట్యూబ్ లోగో పైకెళ్తున్న కొద్దీ మీరు ఆ యెల్లో లైన్ ఏదైతే ఉందో దాన్నైతే కిందికైతే స్క్రోల్ చేయండి గైస్. అప్పుడైతే మీకైతే మంచి ఎగ్జాక్ట్‌లీ అయితే వస్తుంది. అంటే మీకు పక్కకున్న లైక్ ఆ బాక్స్‌కి ఎక్కడో అతుక్కొని వచ్చినట్టు అలా రాకుండా మంచిగా లోపల నుంచి వచ్చినట్టయితే కనిపిస్తుందనమాట. సో, ఇంకా చూసుకోండి గైస్ ఒకసారైతే మీరైతే. మీకు ఒకవేళ పర్ఫెక్ట్ అనిపిస్తే ఓకే. మీరైతే చూసుకోండి ఒకసారైతే. ఓకే. నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. పైకి మంచిగా లోపల నుంచి వెళ్ళినట్టే అనిపిస్తుంది. మీరైతే ఒక 2, 3 సార్లు ట్రై చేసినాక మీకైతే అంత ఎగ్జాక్ట్‌లీ రాకపోవచ్చు అనుకుంటున్నాను. సో, ఇంకా అట్లా వచ్చేసిన తర్వాత లాస్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరికైతే వచ్చేసి మీరు ఆ లోగో అయితే ఉంది కదా! దాన్నైతే కొంచెం జూమ్ అయితే చేయండి. అంటే కొంచెం సైజ్ అయితే పెంచండి గైస్ దాన్నైతే. సైజ్ పెంచేస్తే ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందలకైతే స్క్రోల్ చేసి దాన్నైతే ఇంకొంచెం పైకైతే డ్రాగ్ చేయండి. అంటే లోపలికొచ్చి అక్కడ కొంచెం సైజ్ పెంచి పైకొచ్చినట్టయితే మనకు రెడీ అయితే అయిపోతుందనమాట. ఓకే. మీకు ఒకవేళ మీరు డైరెక్ట్ పైకెళ్తూ కూడా మీరైతే సైజ్ పెంచుకోవచ్చు. బట్ నేనైతే అన్ని ఎలిమెంట్స్‌కి ఒకటే సైజ్ రావాలంటే అక్కడ పెంచుకోవడమే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. బట్ నాకెందుకో ఇదైతే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అందుకని కీ ఫ్రేమ్ అయితే మళ్ళా తీసేస్తున్నాను. తీసేసి ఇంకొంచెం ముందలకైతే స్క్రోల్ చేసి మళ్ళీ అయితే పైకైతే డ్రాగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఓకే. నాకైతే సైజ్ అయితే ఓకే అనిపించింది. అంటే కొంచెం వీడియో లెంత్ మధ్యలో ఏ సైజ్ అయితే ఉందో అదైతే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోయినట్టు అనిపించిందిగా. అందుకని కొంచెం స్లో అయితే చేసుకున్నాను. ఓకే గైస్. ఇదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే. డన్. మీకైతే పర్ఫెక్ట్ అనిపించేదాకా అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకండి గైస్. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం క్వాలిటీలో గానీ, అలాగే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్‌ని ఇగ్నోర్ మాత్రం అస్సలు చేయొద్దు. మీకు పర్ఫెక్ట్ అనిపించేదాకా అస్సలైతే మీరు ఒప్పుకోవద్దనమాట. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు అయితే చేయండి. సో, ఇంకా మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత అయితే దానికైతే ఒక డూప్లికేట్ అయితే తీసుకోండి. యూట్యూబ్ లోగో అయితే తీసుకున్నాం కదా! దానికి ఒక డూప్లికేట్ తీసుకొని దాన్నైతే కిందైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఒక స్టెప్ అయితే వెనకాలకైతే పెట్టుకోండి గైస్. ఫస్ట్ ఉన్న దానికంటే ఒక స్టెప్ అయితే వెనకాలకి పెట్టుకోండి. వెనకాల పెట్టేసుకొని దీనికైతే ఇంకొక డూప్లికేట్ అయితే తీసుకోండి. అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకటే కాకుండా ఇంకొక 2, 3 బయటికెళ్ళినట్టు పెడితే బావుంటుంది కదా! సో, ఈ దాన్ని తీసుకొని దీన్నైతే ఈ దాని కిందైతే పెట్టేసుకోండి. దీన్ని కూడా లైక్ ఒక స్టెప్ అయితే వెనకాలైతే పెట్టేసుకొని ఇంతకుముందు ఉన్న దానికైతే. అంటే ఒక లేయర్ వెనకాల ఒక లేయర్ అయితే వచ్చినట్టు 3 ఒకసారిలో వచ్చినట్టు కాకుండా ఒకదాని వెనకాల ఒకటి వచ్చేసినట్టయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఒకదాని వెనకాల ఒకటైతే యాడ్ చేసుకుంటున్నాను. బట్ నాకెందుకో ఇంకొంచెం స్పేస్ ఉంటే బావుండనిపిస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం వెనకాలకైతే మూవ్ చేసుకుందామా అండి. ఫస్ట్‌దైతే ఉన్నట్టే ఉంచేసేయండి. దీనైతే ఇంకొక 2 స్టెప్స్ అయితే వెనకైతే పెట్టుకుంటున్నాను. ఇంకా లాస్ట్ థర్డ్ ఉంది కదా! దాన్ని ఇంకొక 2 స్టెప్స్ అయితే వెనకాలకి పెట్టుకోండి. ఒకదాని వెనకాల ఒకటి కొంచెం గ్యాప్ వచ్చినట్టు వస్తే ఓకే. ఇంకొంచెం బాగా అనిపిస్తుందనైతే. ఓకే. పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. ఓకే. ఒకదాని వెనకాల ఒకటైతే ఓకే గైస్. నాకైతే ఈ మాత్రం గ్యాప్ అయితే సరిపోతుంది. ఎలా అంటే ఒక ఎలిమెంట్ బయటకొచ్చి సైజ్ పెంచుకొని పైకెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ వచ్చి సైజ్ పెంచుకొని అలా అయితే ఓకే. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. నెక్స్ట్ సెకండ్ దాని మీద అయితే క్లిక్ చేసి మీరేం చేస్తారంటే లాస్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో దాన్నైతే తీసేయండి గైస్. తీసేసి ఏందంటే అన్నీ పైకెళ్ళినట్టు కాకుండా కొంచెం పక్కకెళ్ళినట్టు చేసుకుందాం. ఆ సెకండ్ దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ అయినా, లెఫ్ట్ సైడ్ అయినా మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడైతే డ్రాగ్ అయితే చేసేసుకోండి. అలాగే మీరు డ్రాగ్ చేస్తూ సైజ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు. అది కూడా మీరైతే చూసుకోండి గైస్. సో, ఓకే. నాకింకా సెకండ్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. నెక్స్ట్ థర్డ్ దానికైతే వెళ్ళిపోదాం. ఇదైతే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ సెకండ్ ఎలా చేశారో ఇది కూడా యాస్ ఇట్ ఈజ్ అలాగే చేసేయండి. లాస్ట్‌లో ఉన్న కీ ఫ్రేమ్ అయితే తీసేసి దీనైతే ఇక్కడ రైట్ సైడ్‌లోకి అయితే మూవ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఓకే. డన్ గైస్. నాకైతే పర్ఫెక్ట్ అనిపించేసింది. సో, ఓకేనా ఇంకా ఓకే. సైజ్ కూడా ఓకే గైస్. 3 అయితే పర్ఫెక్ట్ గైస్. ఒకసారైతే లాస్ట్‌కొచ్చేసి అయితే వీడియో అయితే ఒకసారైతే ప్లే చేసి అయితే చూసుకుందాం. పర్ఫెక్ట్ అనిపిస్తే ఓకే. ఒక ఎలిమెంట్ అయితే వచ్చింది. జూమ్ అయ్యి పైకెళ్ళిపోయింది. ఇంకోటైతే రైట్ సైడ్ అండ్ లాస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓకే. ఇక మనకు పర్ఫెక్ట్ అనిపించినాకైతే సెకండ్ ఎలిమెంట్ మీద అయితే క్లిక్ చేసి మనం దాని బదులే యూట్యూబ్ బదులైతే ఇంకో దాన్నైతే పెట్టేసుకుందాం. నా దగ్గర లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కింద రీప్లేస్ ఆప్షన్ ఉంది. దాని మీద అయితే క్లిక్ చేసి
మీ దగ్గర ఏవి ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ థర్డ్ దానికొచ్చేసి దాని మీద రీప్లేస్ చేసేదైతే ఫేస్‌బుక్కా? ఓకే. ఫేస్‌బుక్ అయితే పెట్టేసుకుందాం గైస్. సో, ఒకటైతే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏవి కావాలంటే అవైతే యాడ్ చేసుకోండి. క్యాప్‌కట్‌వి అని ఇలా ఏవంటే అవి గైస్ మీ ఇష్టం ఇంకా. చేసుకున్నాకైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసేసుకోండి. సో, ఇంకా ఎక్స్‌పోర్ట్ అయ్యాకైతే చూసుకోండి గైస్ మన బాక్స్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా! సో, అలాగే మీరైతే బయట నుంచి ఏమైనా ఎలిమెంట్స్ బాక్స్‌లో వాడాలనుకున్నా గానీ సింపుల్ గైస్ క్యాప్‌కట్‌లోనే రివర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అయితే మనకు ఆటోమేటిక్‌గా అదైతే రివర్స్ అయితే అయిపోతుంది. సో, బయటున్న ఎలిమెంట్స్ కూడా లోపలికైతే పడతాయి. సో, ఇలా బాక్స్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది కదా! సో, మనమైతే ఇంకా సెకండ్ యానిమేషన్‌కైతే వెళ్ళిపోదాం గైస్. సెకండ్ వచ్చేసి అయితే బండిల్ యానిమేషన్. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఒకటైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాకైతే మళ్ళీ ఓవర్‌లే మీద అయితే క్లిక్ చేసి యాడ్ ఓవర్‌లే మీద క్లిక్ చేసి ఒక పోస్టర్ అయితే యాడ్ చేసుకోండి గైస్. మీరు బండిల్ యానిమేషన్‌కి ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్నైతే యాడ్ చేసుకోండి. చేసుకున్నాకైతే దానైతే కొంచెం సైజ్ అయితే తగ్గించండి. తగ్గించి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాకైతే స్టార్టింగ్‌లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి గైస్. యాడ్ చేసి కొంచెం ముందర స్క్రోల్ చేసి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసి ఆ పోస్టర్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇచ్చేసి కొంచెం సైజ్ అయితే పెంచండి. పెంచేసి డైరెక్ట్ అక్కడ బయటికైతే దోసేసేయండి గైస్. బయటికైతే నెట్టేసేయండి. తర్వాత అయితే ఏం చేస్తారంటే ఒకసారి చూసుకోండి. ఓకే. పర్ఫెక్ట్ అనిపించింది. అనిపించిన తర్వాత మధ్యలో గ్యాప్ అయితే ఏదైతే ఉందో కీ ఫ్రేమ్ మధ్యలో దాని మధ్యలో గ్రాఫ్ అయితే క్లిక్ చేసి గ్రాఫ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈజ్ అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా! గ్రాఫ్ అయితే దాన్నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాకైతే ఒకసారి అయితే చూసుకోండి. నాకైతే ఓకే. యెస్ పర్ఫెక్ట్ అనిపించింది. అనిపించాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ పోస్టర్ ఏదైతే ఉందో దానికైతే ఒక డూప్లికేట్ అయితే తీసుకోండి గైస్. డూప్లికేట్ తీసుకొని దాని కింద అయితే పెట్టేసేయండి. కొంచెం అయితే వెనకాలకైతే పెట్టండి గైస్. ఈ ఫస్ట్ పెట్టిన దానికంటే. పెట్టేసి ఏం చేస్తారంటే దీనికి కూడా కీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కదా! సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరకొచ్చేసి అయితే ఫస్ట్ పోస్టర్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం ముందలకైతే జరిపేసి కొంచెం సైజ్ అయితే పెంచండి ఫస్ట్ పోస్టర్ కంటే. పెంచేసిన తర్వాత చూసుకోండి. ఒకసారి అయితే మళ్ళీ అయితే ప్లే చేసి అయితే చూసుకోండి గైస్ ఒకసారి పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని అయితే. నేనైతే ఫాస్ట్‌గా చెప్తున్నానికైతే కొంచెం అయితే అటు ఇటు అవ్వచ్చు. మీరైతే ఎగ్జాక్ట్‌లీ చూసి చేసుకుంటే అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే. నాకు ఇది కూడా పర్ఫెక్ట్ అనిపించింది. తర్వాత మీరేం చేస్తారంటే మీకు ఎన్ని పోస్టర్స్ కావాలంటే అన్ని అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ గైస్. యాడ్ చేసుకున్నాకైతే సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే కొంచెం ముందలకైతే జరిపి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే యాడ్ చేసుకోండి. సో, ఇంకా నేనైతే కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నానికైతే సరిగ్గా అడ్జస్ట్ చేయట్లేదు. మీరైతే ఎట్లాగో తీరిగ్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్‌లీ అయితే చూజ్ చేసుకోండి. మీకైతే ఇంకా మంచి నీట్‌గా వస్తుంది నాకంటే ఇంకా. ఎందుకంటే నేను కొంచెం వీడియో చెప్తున్నాను కదా! సో, అలాగని కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. మీరైతే తీరిగ్గా చేసుకోవచ్చు కాబట్టి ఇంకా మంచిగా అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే యాడ్ చేసుకోండి గైస్. యాడ్ చేసుకున్నాకైతే ఒకసారి అయితే చూడండి పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అని ఒకసారి ప్లే చేసుకొని అయితే చూసుకోండి. ఓకే. ఓకే గైస్. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. అనిపించిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే అట్లే వదిలేసి సెకండ్ దాని మీద రీప్లేస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి వేరే పోస్టర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు వేరే ఒక్కటి కాకుండా ఇంకా డిఫరెంట్ పెట్టుకోవాలనుకుంటే అలాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్ని కావాలంటే అన్ని అయితే వేరే అయితే చేంజ్ చేసుకోండి. సో, నేనైతే ఒక 6 అయితే ఏమో చేంజ్ చేసుకున్నాను. వాటికైతే డిఫరెంట్ చేంజ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మీరే చూడండి గైస్ మన బండిల్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! సో, నేనైతే కొంచెం అటు ఇటుగా వచ్చింది. మీరు తీరిగ్గా కూర్చొని చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అయితే వస్తుందనమాట. సో, ఇలాగ మన బండిల్ యానిమేషన్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా మనకైతే అడ్వాన్స్‌లో అయితే ఇంకా చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే 3డీ యానిమేషన్ ఉంది. అలాగే ఇంట్రో యానిమేషన్ ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా అయితే ఉన్నాయి. కానీ వీడియో అయితే ఇప్పటికే చాలా అంటే చాలా లెంత్ అయిపోయింది. సో, అందుకని ఇంకా వీడియోని డ్రాగ్ చేస్తే ఇంకా చాలా లెంత్ చేస్తే మీకు ఇంకా బోర్ కొట్టేస్తది. సో, అందుకని మీకు ఒకవేళ అవి కూడా కావాలంటే 3డీ యానిమేషన్ గానీ, ఇంట్రో గానీ కావాలంటే మీరైతే కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తే మీకోసమైనా సరే స్పెషల్‌గా అయినా సరే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. మీకు ఏది కావాలంటే అదే కామెంట్ చేయండి. సో, ఇంకా ఇది గైస్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. బై. లవ్ యూ ఆల్.